డీలిమిటేషన్ అనేది ఇప్పుడు చాలా కొంచెం అంటే చాలామందికి ఒక అనుమానాస్పదంగా ఇది త్వరలో మన సీట్లన్నీ తగ్గిపోతే మన ప్రాతినిధ్యం తగ్గిపోద్ది, సౌత్ ప్రాతినిధ్యం తగ్గిపోద్ది. సో ఇప్పటికే నార్త్ డామినేషన్ ఎక్కువైపోయింది అనేది కొంత నడుస్తూ ఉంది. ఇక ఫ్యూచర్ అంతా కూడా 80% రిజర్వేషన్, 80% హిందువులు ఉన్నది కాదు, హిందూ డామినేషన్ కూడా ఎక్కువగా విపరీతంగా ఉంటుంది అనేది కొంత జరుగుతూ ఉంది సార్. సో నిజంగానే మరి కొంతమంది ఏమో బీజేపీ ఎంపీలు ఎవరైతే మన ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే సౌత్లో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో కేవలం ఒక తమిళనాడు ఒకటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది తప్పితే మిగతా 4 రాష్ట్రాలకు పెద్ద అంత ఏం లేదు పాపులేషన్ ప్రకారం చూసుకున్నాను కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి సార్ మీకున్న సమాచారం ఏంటి సార్? లేదు, నేను అనుకోను కదంటే సార్, మీకు 2009లో అయినప్పుడు కూడా జరగలే డిలిమిటేషన్ అయినా కూడా ఐజిటీస్ పార్లమెంట్స్ ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు కూడా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. అరవింద్ గారు చెప్పిండ్రా, సంజయ్ గారు చెప్పిండ్రా, కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రా, అథెంటిక్గా హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. ఏ పరిస్థితిలో డిలిమిటేషన్లో సీట్లు తగ్గాయి దీన్ని కౌంట్ చేయాలి కదా సార్. కానీ 26 సీట్ల వరకు తగ్గుతాయి అని చెప్పి చాలా మంది సార్, ఒక హోమ్ మినిస్టర్ బాధ్యత గల వ్యక్తి, ఆషామాషి కాదు. వీళ్ళేమో 2 మంత్రులు, ఒక లోక్సభ సభ్యుడు ధర్మపురి అరవింద్. బట్ నాకుండే సమాచారం క్వశ్చనే లేదు సార్. మీకు విత్ ఇన్ ద స్టేట్లో ఏమైనా అవకాశం ఉంది. విత్ ఇన్ ద స్టేట్లో ఇప్పుడు మనము 67 వరకు డిలిమిటేషన్ ఎప్పుడైందో అంతకుముందు తెలియదు. 67లో అయింది, తర్వాత 77 అయింది. ఎవ్రీ 10 yearsకి అయింది. 77 చెప్పారు. 67 తర్వాత 77 అయింది. 77 తర్వాత మళ్ళీ 2009లో అయింది. ఎప్పుడైతే ఈ డిలిమిటేషన్ 10 సంవత్సరాలకు కావాలని, సపోజ్ రిజర్వ్ ఉన్నది జనరల్ అయితే, జనరల్ ఉన్నది రిజర్వ్ అవుతుంది, కొంచెం బార్డర్స్ కూడా చేంజ్ చేసుకుంటారు. ఇట్లా చేంజ్ చేసుకుని ఇక నేను అది లెంత్ అవుతుంది అనుకోండి. కరీంనగర్ మొదలేముండే 67 వరకు, 62 వరకు, అక్కడ లక్ష్మీపేట ఏముండే జేవీ నచ్చేవారు, ఇక్కడ చొక్కరావు, మళ్ళీ 67లో డిలిమిటేషన్లో వాళ్ళు ఎట్లా చేంజ్ చేసుకున్నారు ఓడిపోవడం వలన, మళ్ళీ 77లో ఎట్లా డిలిమిటేషన్లు అయింది, ఇవన్నీ నేను డీటెయిల్ చెప్పగలుగుతాను. ఆ 2 సెగ్మెంట్లో అదల్ బదల్ కంప్లీట్. సో అలాగే మనకి ఏదైతుందో తెలంగాణ ప్రాంతానికి 14 మాత్రమే, 67 వరకు, 71 వరకు. 67లో డిలిమిటేషన్ ఏంటంటే 71లో ఎలక్షన్ అయింది కదా, 67 తర్వాత 67 అయింది, 71 అయింది. అది ముందస్తు ఎన్నిక, ఇందిరాగాంధీ ఏదైతుందో ముందస్తు ఎన్నిక, కాంగ్రెస్ ను చీల్చి సంజీవ్ రెడ్డి గారు నోడిచ్చి ఏదైతుందో బంగ్లాదేశ్ వార్ తర్వాత రాజాభరణ రద్దు చేసి ముందస్తు ఎన్నిక పోయింది 71లో. 14 నుంచి మనకి ఏదైతుందో 71లో 14 మాత్రమే, 77 వచ్చే వరకు మనకు 15 2009 వచ్చే వరకు 17. అట్లే అసెంబ్లీ సీట్లు మీకు ఏదైతుందో 107 మాత్రమే, ఎప్పుడు 77 వరకు. దాన్ని ఏదైతుందో 114 అయినాయి. 114 నుంచి మనం 119 అయినాయి. మనకి ఏదైతుందో 17 మొదలు నేను అనుకుంటున్నా, నాకు తెలుసున్న అంటే సబ్జెక్టు కరెక్షన్, 67 వరకు 287 అసెంబ్లీ, 41 లోక్సభనే. ఒక్క లోక్సభ మనకి ఏదైతుందో 71లో మీరు ఏదంటారు డీల్, అప్పుడు ఏదైతుందో మనకు అంటే 67 తర్వాత డీల్ మీద ఒక్క లోక్సభ పెరిగింది. ఏది ఆంధ్రప్రదేశ్. మీకు భద్రాచలం అనే కాన్స్టిట్యున్సీ 14 ఏమో తెలంగాణ, భద్రాచలం ఖమ్మం ఉన్నా కూడా 2 సెగ్మెంట్లు, ఈస్ట్ వెస్ట్ వైజాగ్, 4 జిల్లాలు కలిపి 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. భద్రాచలం రిజర్వ్ అన్ని ట్రైబల్ కాన్స్టిట్యున్సీ, 5 కాన్స్టిట్యున్సీలు, 3 జిల్లాలు, 2 ఇది రాధాబాయ్ అందరూ ఆమె 4 సార్లు ఎన్నికైన తర్వాత కమల్ కుమార్ గారు కూడా ఎన్నికైంది కదా, మీకు తెలుసు కదా 2004లో, 2009 కంటే ముందు. అప్పుడు 7 సెగ్మెంట్లు, 2 ఇక్కడ 15 ఉండే కదా. తో ఆ విధంగా ఏదైతుందో 14లో అప్పుడు ఆ తెలంగాణ ప్రజాసమితి ఎన్నికల్లో 71లో 10 కాంగ్రెస్ గెలిచి, 10 టీపీఎస్ తెలంగాణ ప్రజాసమితి గెలిచి, 4 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఖమ్మం 4 కాదు 3, ఆదిలాబాద్, నిజామాబాద్, మిర్యాల కూడా సిపిఎం, 10 తెలంగాణ ప్రజాసమితి గెలిచింది. తో 14/15 అయింది, 15/17 అయింది. అట్లే అసెంబ్లీ సీట్లు కూడా పెరిగినాయి మనకు. 107 నుంచి ఏదైతుందో 119 సీట్లు, 12 సీట్లు పెరిగినాయి మనకు. లోక్సభ పెరిగినాయి, అసెంబ్లీ పెరిగినాయి. తో ఈ విధంగా అవుతుందో డిలిమిటేషన్లో ఏ పరిస్థితిలో కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ లోక్సభ సీట్లు తగ్గే అవకాశం లేదు. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. ఎందుకంటే డిపెండ్ ఆన్ కొన్ని ఆర్టికల్ చూశాను, షా గారి స్టేట్మెంట్ క్లారిటీగా ఉంది. దాని తర్వాత ఏమైతుందంటే ఇది జరిగినప్పుడు ఏదైతుందో సౌత్ నార్త్ ఒక యుద్ధం లెక్క జరుగుతుంది.
మామూలుగా కాదు, అదే అదే భయపడుతున్నారు ఇప్పుడు అందరూ. కంప్లీట్. ఎందుకంటే బీజేపీకి ఈ రాష్ట్రాల్లో ఏది లేదు. అవును, తమిళనాడు లేదు, కేరళ లేదు, కర్ణాటక లేదు, తెలంగాణ లేదు. ఆంధ్రలో వాళ్ళకున్న స్ట్రెంత్ ఎంత. తో తెలుగుదేశం కూడా అప్పుడు ఒక స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది. స్టేటస్ కోసము, హక్కుల కోసము మంత్రివర్గంలో చేరి ఎలాగైతే బయటకు వచ్చిండో, 2014లో కంబైన్ కొట్లాడి క్యాబినెట్లో ఉన్నారు కదా మంత్రులు వచ్చిండో, అప్పుడు ఏదైతుందో ఇక్కడ కూటమి నుంచి మేము సపరేట్ అంటాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కొట్లాడతారు. అక్కడ కూడా మంత్రివర్గం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకపోతే అసలు తెలుగుదేశం వైప్ అవుట్ అవుతుంది. నీకు ఇవాళ సేవ్ ఉందంటే తెలుగుదేశానికి కానీ ఆంధ్ర తెలంగాణ స్ట్రెంత్ ఉండేప్పటికీ ఇవాళ తమిళనాడు 39 ఉంటేనే స్ట్రెంత్ కదా. ఈ రోజు ఏదైతే సేవ్ ఉంటే ఆయనకు 16 సీట్ల 16 వచ్చినాయనే కదా సే కదా ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్లో. తో లోక్సభని మీకు తగ్గినప్పుడు ఏదైతే సేవ్ అవుతుంది. నేను అనుకుంటా కదా, అంటే ఏ పరిస్థితిలో డీలిమిటేషన్ మూమెంటం చేయాలా, మీటింగ్లు చేయాలా. బట్ ఏదైతుందో ఇటువంటి స్టెప్ ఏదైతుందో అది తీసుకోదు. పాత సెన్సెస్ ప్రకారం ఏదైతుందో మళ్ళీ గతంలో ఏదైతుందో 60 ఏళ్ళు ఎలాగ చేసిందో, 70 ఏళ్ళు ఎలాగ చేసిందో, ఇక్కడ సీట్లు డిస్టర్బ్ కాకుండా 2009లో ఎలాగ చేసిందో అదే పద్ధతిలో చేస్తారని నాకు నమ్మకము, విశ్వాసం ఉంది.